హ్యాపీగా బ్రతకాలంటే కష్టపడి బ్రతకడం మంచిదండి. ఇలాంటి అలవాట్లు ఉన్న వల్ల ఇంట్లో వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోతాం, బయట వాళ్ళ దగ్గర చెడ్డ అయిపోతాం, సమాజంలో కూడా చెడ్డ అయిపోతాం. నేర రూపంలో మనం వెళ్ళే దారిలో కూడా ఈ గంజాయి వల్ల ఇబ్బందులు పడతాం. ఈ గంజాయి కాల్చిన వాళ్ళు ఎన్నో మంది ఇబ్బందులు పడుతున్నారండి. దయచేసి గంజాయి కూడా ఎవరు కాల్చకండి, డ్రగ్స్ ఎవరు వాడకండి. కష్టపడి పనిచేసుకొని బ్రతికే దారిలో నడిస్తే మంచిదండి. నాలాగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, అందరూ మానేస్తే చాలా మంచిదండి. సిపిఐ గారు ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి అవకాశాలు ఇస్తారు. ఇలాంటి సిపిఐ గారిని చూడటం నేను ఫస్ట్ టైం అండి. నేను జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డానండి. కేవలం ఈ గంజాయి వల్ల ఈ డ్రగ్స్ వల్ల జైలుకి వెళ్ళానండి. దీనివల్ల నేను తప్పుదారుల్లోకి వెళ్ళి గొడవల్లోకి వెళ్ళి అట్లలోకి వెళ్ళి ఇట్లలోకి వెళ్ళి ఇబ్బందులు పడ్డానండి. నా భార్య పిల్లలు కూడా నేను పెంచలేకపోయానండి, కేవలం గంజాయి వల్లే, డ్రగ్స్ వల్లనండి. సిపిఐ గారు అవకాశం ఇస్తున్నప్పుడు నేను మారానండి. ఇప్పుడు మారి మంచిగా బ్రతుకుతాను. నాకు ఆటో కూడా కొనసాగుతారు సిపిఐ గారు ధన్యవాదాలండి. జీవనోపాధి చాలా కరెక్ట్గా జరిగిందండి. ఈ విషయం పుత్తూరు పిఎస్ఓ తెలిసి కమిషనర్ వాళ్ళు తీసుకొచ్చి ఆయనకి చెప్పారు. చెప్తే ఈ విషయం ఆటో లోడ్ ఇప్పించి మాకు ఇటు పెట్టుకుని ఈరోజు చెయ్యొద్దని చెప్పేసి ఎప్పుడు మంచి వైపు చూడమని చెప్పారండి కమిషనర్ గారు. ఆయనకి ఎప్పుడు ఎన్నోడు రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు. కార్యాలయం వారికి, మీడియా వారికి, ఎస్బీఐ మేనేజర్ గారికి అందరికీ నా నమస్కారములు. నా పేరు చెల్లిపోయిన సత్యబాబు. నేను ఒక ఘనాచారిని, అంటే క్యాన్జనర్గా నీతోడు ఆఫీస్ సిస్టర్ అమితా మేడం గారు మాకు కార్డులు చేయించి మమ్మల్ని ఈ రోజుని మాకు బతుకు ఉపాధి లేదని చెప్పేసి సిపి గారి కాడికి తీసుకొచ్చి మాకు ఒక బతుకు ఉపాధి ఇద్దామని చెప్పేసి పాన్ షాప్ పెట్టుకోవడానికి సార్ రిక్వెస్ట్ చేసి అడిగి మాకు ఈరోజు పాన్ షాపు పెట్టుకోవడానికి లోన్ చేయించారు. లోన్ చేయించి ఈరోజు నా కుటుంబానికి నాకు ఎంతో మేలు చేశారు సిపి గారు, మా అమితా మేడం గారు, బ్యాంకు వారు అందరూ కూడా. మీడియా వారికి అందరికీ కూడా నేను తెలియజేయండి ఏంటంటే, నాకు 3 ఆడపిల్లలు. నా 3 ఆడపిల్లలు అయితే ఈ పిల్లల్ని పెంచడం ఎలాగా అనేసి అనుకునే సమయంలో మీతో ఆఫీస్ సిస్టర్ అమితా మేడం గారు నాకు ఎదురయ్యి ఏంటమ్మా నీ సమస్య ఏమి ఎలాగున్నావు, నువ్వు ఎందుకని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అడిగితే మాకు 3 ఆడపిల్లలు మేడం, ఈ 3 ఆడపిల్లలు ఎలాగ పెంచాలి ఏంటనేది నాకు తెలియడం లేదు, నాకు పనికి వెళ్దామంటే ఎవరు పెట్టుకోవడం లేదు, మీరు చూస్తే ఎలాగొన్నారు మాకాడేం పని చేస్తారమ్మా అని చెప్పేసి మమ్మల్ని ఎవరు పెట్టుకోలేని సమయం అప్పుడు మాకు ఒక కారుడు అనేది చేయించి సార్ దగ్గరికి తీసుకొచ్చి ఎస్బీఐ బ్యాంకులో మాకు లోన్లు ఇప్పించి మాకు ఈరోజు లోన్ పెట్టించి అంతా షాపు నడిపించుకోమని బ్యాంకులో మాకు కొంత ధనం జమ చేసి ఆ ధనంతో మమ్మల్ని చక్కగా నా బిడ్డల్ని చదివించుకొని శుభ్రంగాన ఒక కూతురినైనా సరే. ఈ రోజుని నాకు ఏమనిపించిందంటే, పోలీసులు చూస్తే భయపడే రోజుల్లోనూ ఈ రోజు బోల్డ్ మంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం మనల్ని ఓడుకుంటారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు ఏం చేశారంటే, మాకు బతికినందుకు తిరిగి చూపించారు. కాబట్టి నా 3 కూతుర్లో ఒక కూతురినైనా కష్టపడి చదివించి పరిగెట్టించి రోజు తెల్లవారు 4 గంటలకు నేర్పించి పరిగెట్టించి నా కూతురు ఒక్కళ్ళైనా సరే పోలీస్ శాఖకు అంకితం చేసి పోలీసులు చేసి కాల్చి మేము రుణపడి ఉంటాం. ఈ రోజున పోలీసులు అంటే ఒక జీవనోపాధి కల్పించే చెట్టు, ఒక నీడ అనేసి మాకు సిపి గారు ఇచ్చారు. సిపి గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మాది ఎండాడ. బ్యాక్గ్రౌండ్ అందరూ మనిషి అన్నాక ఎప్పుడో ప్రతి ఒక్కరు తెలుసో తెలియక తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే వారిని సరైన మార్గంలో నడిపించడానికి ప్రోత్సహిస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి సార్, వెరీ గ్రేట్ఫుల్ టు యూ. విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మైసెల్ఫ్ రాజ్బాబు, ఐ కేమ్ ఫ్రమ్ మోరాపట్నం అండి. ఇంత చక్కటి జ్యోతిర్మయ కార్యక్రమం మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఇక్కడ ఉన్న కన్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీ అందరికీ చక్కటి అవకాశం అండి. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేషన్ తీసుకున్నారో మీరు మిగతా మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి చాలా మంది మారడానికి ఇది ఒక మంచి వేదిక. మీరు చాలా మంది తెలియపరిచి
మంచి మార్గం నడిచి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది ఎండాడ, మేము గణాచారులని. అయితే మేము బతుకోవాలి లేదని చెప్పేసి మా సిస్టర్ అమిత మేడం గారిని నీతోడు ఆఫీస్లో కలవడం జరిగింది. కలిస్తే మాకు కార్డు చేయించి మాకు అండగా ఉంటామని అమిత మేడం గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సిపి గారికి వచ్చి మాకు షాప్ ఇప్పించి ఎస్బీఐలో లోన్ ఇప్పించి మాతో షాప్ పెట్టిస్తుండ్రు. షాప్ పెట్టించి మాకు కొంత నగదు బ్యాంకులో జమ చేసి మా కంటైనరు చేపిస్తుండ్రు. తర్వాత మాకు సామాన్లు అని చెప్పేసి 1 లక్ష రూపాయలు క్యాష్ మాకు బ్యాంకులో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత సిపి గారు ఈరోజు మాకు శాంక్షన్ అయ్యిందమ్మా అని చెప్పేసి పిలవడం జరిగింది. పిలిచి మాకు బతుకు ఉపాధి కోసం షాప్ పెట్టుకున్నందుకు లోన్ చేయించి మాకు ఎంతో అండగా ఉన్నారు. సిపి గారికి, పోలీస్ శాఖ వారికి, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను. నా పేరు చెల్లుబోయిన సత్యబాబు, మాది ఎండాడ. మై డీజీఎం సార్ అండ్ టోల్డ్ చెప్పాను ఆయనకి, సార్ ఇలా కమిషనర్ గారు ఒక మంచి ఒక ఆబ్జెక్టివ్తో వచ్చారండి. అండ్ ఇటువంటి ఆలోచన ఐ థింక్ నేను ఎవరి దగ్గర నా లైఫ్లో ఇప్పటిదాకా నేను చూడలేదు. నోబడీ ఐ థింక్ హ్యాస్ టేకెన్ ట్రాన్స్జెండర్స్ని దగ్గర తీసుకుని వాళ్ళకి ఒక లైఫ్, రెస్పెక్టబుల్ లైఫ్ ఇద్దాము. నెక్స్ట్ ఆయన బెగ్గర్స్ని చూపించారు. ఐ హావ్ సీన్ దట్ వీడియోస్ ఆల్సో. బెగ్గర్స్ని వాళ్ళకి రెసిడెన్స్ అదే హోస్టల్స్లో కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ వాళ్ళకి తీసుకెళ్ళి శుభ్రం చేసి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి తీసుకెళ్ళి అప్పచెప్పి, అండ్ నేను థర్డ్ దెన్ అగైన్ హీ కేమ్ విత్ అనదర్ ప్రపోజల్ దట్ ఇలాగ కన్విక్ట్స్ ఉన్నారు సార్, వాళ్ళకి సొసైటీలో ఒక లైఫ్, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి ఒక తండ్రి ఇలాంటి వాడు కాదు, చెడ్డవాడు కాదు, ఒక సొసైటీలో వాడికి ఒక సమాజంలో అతనికి కూడా రెస్పెక్టబుల్గా ఒక పిల్లలు మా ఫాదర్ ఇలాగా అనుకోకూడదు, స్కూల్కి వెళ్తే పిల్లలు రెస్పెక్టబుల్ ఫాదర్ సో అండ్ సో మంచి ఉద్యోగం చేసుకుని ఈరోజు ఎన్ని కోట్స్